హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో చాలా మంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది. అలానే వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీలో కొంతమంది అంటే మెయిల్‌కి అంటే ఫెయిల్ అవుతుంది అని చెప్తున్నారు. బట్ నాకు మెయిల్స్ ఏంటంటే రెగ్యులర్‌గా వస్తూనే ఉన్నాయండి. మీరు మెయిల్ చేస్తున్నప్పుడు ఒకసారి మెయిల్ అడ్రెస్ కరెక్ట్‌గా టైప్ చేస్తున్నారా లేదా అనేది చెక్ చేసుకొని మెయిల్ చేయడానికి ట్రై చేయండి. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీ పర్సన్ మీ వర్సెస్ థర్డ్ పార్టీ విషయంలోని వచ్చే రోజుల్లో ఎలా చేంజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి? అసలు ప్రెజెంట్ సిట్యుయేషన్స్ ఎలా ఉన్నాయి? ఏంటి పరిస్థితి? అండ్ ఇది ఏ రకంగా చేంజ్ అవుతుంది అనేదైతే ఈరోజు రీడింగ్ అండి. ఇంతకు ముందు కూడా నేనేంటంటే థర్డ్ పార్టీ రీడింగ్స్ చాలానే చేశాను. అలాంటి సిట్యుయేషన్స్ ఏంటంటే వెంటనే చేంజ్ అయిపోవండి మోస్ట్‌లీ. అందుకే నేనేంటంటే కొంచెం అంటే ఇవి మాత్రం తక్కువగానే చేస్తూ ఉన్నాను. బట్ మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ అయితే ఖచ్చితంగా చేస్తున్నాను. మొన్న కూడా నేనేంటంటే థర్డ్ పార్టీ ఎవరైనా ఉన్నారా లేదా అనేది ఒక రీడింగ్ చేశాను. బట్ ఈ రోజు రీడింగ్ ఏంటంటే క్లియర్ కట్‌గా మీకు థర్డ్ పార్టీ ఉన్నారు అని తెలిసి వాళ్ళతో సిట్యుయేషన్స్ ఏ విధంగా ఉన్నాయి ఏంటి అని క్లారిటీ లేకపోతే ఈ రీడింగ్ మీకు బాగా సూట్ అవుతుందండి. ఒకవేళ ఉన్నారా లేదా తెలీదు. బట్ అంటే ఎందుకో డౌట్ అన్నప్పుడు చూడాలా వద్దా అనేది మీ ఇష్టమేనండి. ఇక్కడేంటంటే నేను దీని గురించి ఎక్కువ మాట్లాడాలని అనుకోవట్లేదు. అసలు చూద్దాం. ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి జేడ్ బ్రేస్లెట్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి బ్లూ లేస్ అగేట్ బ్రేస్లెట్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి రోజ్ క్వార్ట్జ్ బ్రేస్లెట్ ఉంది. మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కనున్న టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్, ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ జేడ్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. చూద్దాం అసలు మీ పర్సన్ ఇప్పుడు మీ వర్సెస్ థర్డ్ పార్టీ విషయంలో ఎలా చేంజ్ అవుతారు వచ్చే రోజుల్లో? అసలు ప్రెజెంట్ సిట్యుయేషన్స్ ఏంటి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే నేను ఫస్ట్ థర్డ్ పర్సన్ గురించి మాట్లాడతానండి. తర్వాత మీకోసం మాట్లాడతాను. మీకు మీ పర్సన్‌కి మధ్యలో సిట్యుయేషన్స్ ఎలా ఉన్నప్పటికీ కూడా థర్డ్ పర్సన్ విషయంలోని మీ పర్సన్ రిలేషన్‌షిప్ ఎలా కనిపిస్తుందంటే, మీ పర్సన్ మోస్ట్‌లీ వెనక ముందు ఆలోచించకుండా ఈ రిలేషన్‌షిప్‌ని స్టార్ట్ చేసినట్టు అనిపిస్తుందండి. యాక్చువల్‌గా థర్డ్ పర్సన్ అనేసరికి చాలా వరకు పేరెంట్స్, ఫ్రెండ్స్ ఇలాంటి వాళ్ళు కూడా అవుతుంటారు. బట్ ఈ పర్టిక్యులర్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో థర్డ్ పర్సన్ అనేసరికి ఒక లవ్ ఇంట్రెస్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. మోస్ట్‌లీ అంటే ఇదొక స్పెషల్ కనెక్షన్ లాగా నాకు అనిపిస్తుంది. ఈ పర్సన్‌కి ఏంటంటే బాగా కనెక్ట్ అయిపోయారండి వీళ్ళు. అంటే మీ పర్సన్ ఎలా అంటే వెనక ముందు ఆలోచించలేదు. ఇది తప్పు, ఇది ఒప్పు ఆర్ ఇలాంటి పనులు చేయొచ్చు, ఇలాంటి పనులు చేయకూడదు ఆర్ ఇలా ఉండొచ్చు, ఇలా ఉండకూడదు ఏం ఆలోచించలేదండి. వాళ్ళకి ఆ టైంలోని కరెక్ట్ అనిపించింది. కనెక్ట్ అయిపోయారంతే. దానివల్ల వాళ్ళు ఎలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తారు ఆర్ ఎలాంటి ఛాలెంజెస్ ఉండొచ్చు, అసలు ఆ థర్డ్ పర్సన్‌ని ట్రస్ట్ చేయొచ్చా లేదా ఇలా ఏం ఆలోచించలేదండి. ఆలోచించకుండానే ఈ రిలేషన్‌షిప్‌ని స్టార్ట్ చేసేసారు. ఈవెన్ ఈ విషయంలోని నాకు తెలిసి మీరు వాళ్ళు ఎన్ని సార్లైనా ఫైట్ చేసుకొని ఉండొచ్చు ఆర్ ఈవెన్ వాళ్ళకి వేరే వ్యక్తులు కూడా చెప్పుండొచ్చండి. ఇది కరెక్ట్ కాదు, ఇలా చేయకూడదు అని. బట్ వాళ్ళేంటంటే ఎప్పుడూ కూడా మీ మాట వినలేదండి. ఆర్ వేరే వ్యక్తుల మాట వినలేదు అని చెప్పొచ్చు. ఈ రకంగా వాళ్ళకనిపించింది వాళ్ళు చేసేసారంతే. ఇది అంటే రైట్, రాంగ్ అనే ఆలోచన అయితే వాళ్ళకి లేదు. వన్స్ ఇంకా అంటే ఒక స్టెప్ ముందుకు వేసిన తర్వాత ఎలాంటి పరిస్థితొచ్చినా సరే ముందుకే వెళ్ళాలి అనే ఒక
మైండ్ సెట్ ని డెవలప్ చేసుకొని మరి ఈ రిలేషన్షిప్ ని స్టార్ట్ చేశారండి. ఇలా ఈ రిలేషన్షిప్ అయితే కంటిన్యూ అవుతుంది, కానీ ప్రెసెంట్ అంటే థర్డ్ పర్సన్ కి మీ పర్సన్ కి మధ్యలో ఆ ట్రాన్స్పరెన్సీ లేదండి. ఇనీషియల్ గా ఆ కనెక్షన్ ఏదైతే ఏర్పడిందో ఇప్పుడు అంటే మీ పర్సన్ ఈ కనెక్షన్ ని ఫీల్ అవ్వలేకపోతున్నారు. వాళ్ళకి ఎలా అనిపిస్తుందంటే తొందరపడ్డామేమో, అనవసరంగా అంటే ఈ రిలేషన్షిప్ లోకి వచ్చామేమో, ఈ పర్సన్ ఏంటంటే మనం అనుకున్నంత ఈజీగా లేరు, సో వీళ్ళు అంటే కొంచెం డిఫరెంట్ గా ఉన్నారు, అసలు ఏంటి ఈ రిలేషన్షిప్ ఇలా ఉంది అనుకోని వాళ్ళకి చాలా డౌట్స్ అయితే స్టార్ట్ అయ్యాయండి. నాకు తెలిసి ఈ థర్డ్ పర్సన్ మీ పర్సన్ ని బీట్రే చేస్తూ కూడా ఉండొచ్చు. అంటే చీట్ చేయడం కానీ, లేకపోతే వీళ్ళని మ్యానిపులేట్ చేయడం కానీ, వాళ్ళ అడ్వాంటేజ్ కి మీ పర్సన్ ని యూజ్ చేసుకోవడం కానీ, ఇలాంటివి ఏవో జరుగుతున్నట్టు నాకైతే అనిపిస్తుందండి. సో బేసిక్ గా ఇక్కడ పరిస్థితి ఎలా ఉందంటే చాలా అంటే డిఫరెంట్ గా ఉందండి. ఇది అంటే లవ్ ఇంట్రెస్టే నేను క్లియర్ గా చెప్పగలను, కానీ థర్డ్ పర్సన్ ట్రస్ట్ వర్తీ కాదండి. అది మీ పర్సన్ సెన్స్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి కొంచెం కొంచెంగా అర్థమవుతుంది ఇక్కడ ఏదో కానీ డిఫరెంట్ గా జరుగుతుంది. అంటే అందరూ చెప్పినా సరే మనం వినిపించుకోలేదు. వినిపించుకోకుండా మనకు అనిపించిందని మనం చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయాం. సో ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ట్రూ కలర్స్ అనేవి స్లోగా బయటకు వస్తున్నాయి. అసలు ఇది ట్రూ కలర్సా కాదా అనేది కూడా వాళ్ళకి అర్థం కావట్లేదండి. ఎందుకంటే ఈ థర్డ్ పర్సన్ కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్కలా బిహేవ్ చేస్తున్నారు, ఒక్కొక్కసారి ఒక్కొక్కలా మాట్లాడుతున్నారు. మీ పర్సన్ ఏంటంటే ఇంకా అందరినీ కాదు అని చెప్పి ఆరు ఎవరి మాట వినకుండా ఈ రిలేషన్‌షిప్ లోకి వెళ్లారు కాబట్టి, మొత్తానికి అంటే ఎవరు చెప్పారో చెప్పలేదో, ఎవరికి తెలుసో లేదో పక్కన పెట్టినా అట్‌లీస్ట్ మీ పర్సన్ ఏంటంటే వెనక ముందు ఆలోచించుకోకుండా ఈ రిలేషన్‌షిప్ లోకి వెళ్లారు కాబట్టి ట్రై చేస్తున్నారండి ఈ రిలేషన్‌షిప్ లో కంటిన్యూ అవ్వడానికి. వాళ్ళకి అప్పుడప్పుడు అనిపిస్తుంది క్లియర్‌గా ఇది కాదు నాకు కావాల్సింది, ఆర్ నేనేంటంటే ఇలా కోరుకోలేదు, బట్ ఇలా అయిపోయింది. సో దీని నుంచి నేను ఎలా బయటకు రావాలి, అసలు ఇక్కడ ఏం చేయాలి, ఇలా ఆలోచిస్తున్నారు, కానీ వాళ్ళకి ఎక్కడా కూడా ప్రెజెంట్ సోర్స్ అయితే కనిపించట్లేదు. సో అంటే ఈ రిలేషన్‌షిప్ వచ్చే రోజుల్లో మాత్రం చాలా డిస్టర్బ్ అవుతుందండి. క్లియర్ కట్ గా ఈ రిలేషన్‌షిప్ ఏంటంటే కట్ అయిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మీ పర్సన్ ఆల్రెడీ అది సెన్స్ చేస్తున్నారు. అంటే ఇక్కడ ఎందుకు అయితే కంటిన్యూ అవుతున్నారంటే ఇగో అండి. ఎక్కడ అంటే నేను తప్పు చేయలేదు, నేనేంటంటే కరెక్ట్ డెసిషనే తీసుకున్నాను. సో ఇక్కడ ఇప్పుడు సడెన్‌గా ఇలాంటి రిలేషన్‌షిప్ నుంచి బయటకొచ్చేస్తే అందరూ అంటే అంటారు కదా! మేము అప్పుడే చెప్పాము, లేకపోతే ఇలాంటి రిలేషన్‌షిప్ కరెక్ట్ కాదు అని చెప్పి మీకు ముందే తెలియాలి. ఇలా అంటే ఎవరెవరు ఏవేవో మాటలు అంటారు అని చెప్పి ఆలోచిస్తూ ఉండిపోతున్నారండి. సో బేసిక్‌గా మీ పర్సన్‌కైతే ఇక్కడ సిట్యుయేషన్ అర్థమైంది. కాకపోతే అర్థమైనప్పటికీ కూడా ఇంకా ఏమైనా ఛాన్స్ ఉందేమో, ఆర్ చేంజెస్ వస్తాయేమో అని చూస్తున్నారు. సో ఆ విధంగా థింగ్స్‌ని ఏంటంటే ఇక్కడ వర్కౌట్ చేయాలి అనే ఒక ప్రాసెస్‌లోని ఈ పర్సన్ ఏంటంటే ఒక్కొక్క స్టెప్ అయితే ముందుకు వేస్తున్నారు. కొన్నిసార్లు బ్యాక్‌కి వస్తున్నారు. బట్ ఇక్కడేంటంటే వాళ్ళకి అర్థం అవ్వట్లేదండి. ఎలా అంటే దీన్ని వాళ్ళ కంట్రోల్‌లోకి తీసుకురావాలి అని. సో బేసిక్‌గా ఈ రిలేషన్‌షిప్‌లోని ఏంటంటే డిస్టర్బెన్సెస్ అయితే వస్తాయండి. అది ఇన్నోవేటబుల్, ఎవరేం చేయలేరు. అంటే వీళ్ళు చూజ్ చేసుకోవడమే అలాంటి పర్సన్‌ని చూజ్ చేసుకున్నారు. అండ్ డెసిషన్స్ తీసుకున్నప్పుడే అంటే ఇలాంటి ఒక డెసిషన్ తీసుకున్నారు. సో థర్డ్ పర్సన్ విషయంలోని అంటే వీళ్ళు ఒక్కసారి ఆలోచించి కరెక్ట్‌గా కానీ థింగ్స్‌ని హ్యాండిల్ చేసుంటే అసలు ఈ రిలేషన్‌షిప్పే స్టార్ట్ అయ్యి ఉండేది కాదు. బట్ ఎప్పుడైతే ఇలా ఒక పర్సన్‌ని చూజ్ చేసుకొని వాళ్ళ కోసం అని చెప్పి ఈ స్టాండ్ తీసుకున్నారో ఖచ్చితంగా వాళ్ళేంటంటే సఫర్ అవ్వడం అనేది ఇన్నోవేటబుల్ అండి. మరి ఎవరేం చేస్తారు? ఎందుకంటే ఎవరి కాన్షియస్ అనేది వాళ్ళకుండాలండి. అంటే ఇప్పుడు ఈ పని చేస్తున్నారు, ఇది ఎందుకు చేస్తున్నారు? దీనివల్ల ఎలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేయాల్సొస్తుంది? ఆర్ ఎదుటి వ్యక్తులు ఎందుకు ఇవన్నీ చెప్తున్నారు? ఇలా అర్థం చేసుకుంటే ప్రాబ్లమ్స్ రావండి. బట్ ఇక్కడ ఏదో చేసేయాలి అని ఒక డెస్పరేషన్‌లో చేసేసి ఇంకా స్టబ్బర్న్‌గా ఉండి కరెక్ట్ చేసుకోము, ఇలానే ఉంటాం, ఇది కవర్ చేసుకుంటాం అని ఇగోతో అని థింగ్స్‌ని ఆపరేట్ చేస్తున్నప్పుడు యూనివర్స్ ఖచ్చితంగా అలాంటి వాళ్ళకి లెసన్స్ నేర్పిస్తదండి. మీ పర్సన్‌కి ఏంటంటే అదే జరుగుతది వచ్చే రోజుల్లో. దీనికి మీరేం చేయలేరండి. వాళ్ళు అంటే వాళ్ళ కర్మకి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలన్నమాట. ఆర్ కర్మ అనే దానికంటే కూడా వాళ్ళ యాక్షన్స్‌కి వాళ్ళు కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాలి. సో మరి ఎవరేం చేయలేరు. ఇలా అయితే మాత్రం వచ్చే రోజుల్లో ఈ సిట్యుయేషన్ ఉండడానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఈవెన్ ఇంకా మీ విషయానికొచ్చేసరికి మీ పర్సన్ ఏంటంటే చాలా రోజుల నుంచి మీ విషయంలో వాళ్ళు ఏం చేశారు, ఏం చేస్తున్నారు, ఎందుకలా చేయాల్సొచ్చింది అనేది ఆలోచిస్తున్నారండి. అంటే మీ దగ్గర వాళ్ళు బయట పడకపోయినా, పెద్దగా ఏది కూడా మాట్లాడకపోయినా అట్‌లీస్ట్ మీరు అంటే వాళ్ళకి ఆ పాజిటివ్ ఫీలింగ్ ఎక్కడో ఉందండి. కానీ థింగ్స్ ఏంటంటే మెస్ అప్ అయిపోయాయి. యాక్చువల్‌గా ఈ రిలేషన్‌షిప్‌లోనేంటంటే వీళ్ళు చాలా దూరం వెళ్ళిపోయారండి. అంటే చేయకూడని తప్పులు చేశారు. ఆర్
మాట్లాడకూడని విధంగా మాట్లాడారు, ఇలా రకరకాలుగా జరిగాయి. సో అది వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు స్లోగా అర్థమవుతుంది. బట్ ఈ పర్సన్ ఏంటంటే ముందుకు రావడానికి రెడీగా లేరండి. ఎందుకంటే ఈ రిలేషన్షిప్ లో వాళ్ళు ముందుకు రావాలంటే చాలా ఎఫర్ట్స్ పెట్టాలి. ఆర్ అంటే ఈ రిలేషన్షిప్ కోసం ఫైట్ చేయాలి అంటే చాలా స్ట్రగుల్ తీసుకోవాల్సి ఉంటుంది. అంటే మీరు కూడా అంత ఈజీగా వీళ్ళకి ఛాన్స్ ఇచ్చారు కదా. అఫ్ కోర్స్ మీకు ఈ పర్సన్ కావాలి. బట్ స్టిల్ అంటే అంత ఈజీగా ట్రస్ట్ చేసేసి అంత ఈజీగా ఛాన్స్ ఎలా ఇచ్చేస్తారు? సో బేసిక్ గా ఈ పర్సన్ ఏంటంటే వాళ్ళ తప్పును వాళ్ళు తెలుసుకుంటున్నారు. వాళ్ళకి ఎక్కడో కానీ మీరైనా సరే వాళ్ళ లైఫ్ లో ఉండడం అనేది ఒక లక్ వల్లే జరిగిందని ఫీల్ అవుతున్నారు. కానీ అది వాళ్ళు అడ్రస్ చేయడానికి మెంటల్ గా ప్రిపేర్డ్ గా లేరండి. ఎందుకంటే వాళ్ళు మీ దగ్గర సరెండర్ అయిపోతే మీరు అంటే ఎలా సిచ్యువేషన్స్ ని హ్యాండిల్ చేస్తారో, మేబీ మీరు కూడా అడ్వాంటేజ్ తీసుకుంటారేమో అనే భయం వాళ్ళకు ఉందండి. ఆర్ అట్లీస్ట్ ఇక్కడ మీరు వాళ్ళని బ్లేమ్ చేయొచ్చు కదా. మేబీ అంటే మీరు థర్డ్ పర్సన్ విషయంలో వీళ్ళని వార్న్ చేసి ఉండొచ్చు. బట్ వాళ్ళు అది కేర్ చేయలేదు. సో ఇప్పుడు ఏంటంటే ఎక్కడో కానీ ఈగోతో థింగ్స్ ని ఆపరేట్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు మీరు వాళ్ళని బ్లేమ్ చేస్తారు. ఆర్ మీరేంటంటే అంటారు కదా ఖచ్చితంగాను, మేము చెప్పాం ముందే మీరే అర్థం చేసుకోలేదు. సో ఇలాంటి వర్డ్స్ కి వాళ్ళు ఏంటంటే రెడీగా లేరండి. అందుకే ఈ పర్సన్ ఏంటంటే చాలా వరకు మీ విషయంలో కూడా సైలెంట్ గా ఉంటున్నారు. క్లియర్ కట్ గా ఈ పర్సన్ లో మీరు చేంజెస్ నోటీస్ చేస్తూ ఉండాలండి. ఇఫ్ అంటే నోటీస్ చేయకపోయినా వచ్చే రోజుల్లో అయినా మీరు నోటీస్ చేస్తారు. ఎందుకంటే థర్డ్ పర్సన్ తో సిచ్యువేషన్స్ అయితే మీరు అనుకున్నంతగా లేవండి. అసలు అక్కడ ఏం జరగట్లేదు నిజానికి. ఏదో కంటిన్యూ అవుతుంది అంతే. అది కూడా ఎందుకు అంటే ఈ పర్సన్ ఏమనుకుంటున్నారంటే ఈ మెస్ ని వాళ్ళు క్లియర్ చేయగలరు. ఆర్ అట్లీస్ట్ ఈ మెస్ కి సొల్యూషన్ ఏంటి అనేది తెలుసుకునే ప్రాసెస్ లోనైనా సరే కొంతకాలం ఇలా ఉండాలి అనేలాగా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు అంతే. బట్ మీ విషయంలో ఏంటంటే వాళ్ళకి చాలా అర్థమయ్యాయండి. వాళ్ళు ఏంటంటే పాస్ట్ తో కంపేర్ చేస్తే ప్రెసెంట్ లో మీ గురించి పాజిటివ్ గా థింక్ చేస్తున్నారు అని చెప్పొచ్చు. కాకపోతే యాక్షన్ తీసుకోవడానికి రెడీగా లేరు. ఎందుకంటే యాక్షన్ తీసుకుంటే కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయో, మీతో పరిస్థితులు అనేవి అంటే వాళ్ళకి మళ్ళీ ఛాలెంజింగ్ గా ఉంటాయేమో ఇలాంటి ఆలోచనలు ఉన్నాయి. సో బేసిక్ గా ఈ పర్సన్ ఏంటంటే మరికొంచెం థర్డ్ పార్టీతో ట్రావెల్ అయ్యి వాళ్ళ గురించి మరికొంచెం తెలుసుకున్న తర్వాత అప్పుడు మీ విషయంలోని ఇంకొంచెం సెట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. బట్ వెంటనే మీరు పాజిటివ్ రిజల్ట్ కానీ ఆర్ పాజిటివ్ చేంజెస్ కానీ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎందుకంటే ఇంకా ఈ థర్డ్ పర్సన్ విషయంలోని వాళ్ళకి చాలా ఆన్సర్స్ దొరకాల్సి ఉంది. అండ్ అక్కడ ఏంటంటే ఈ డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అయిన తర్వాత ఈ పర్సన్ లోని మీరు క్లియర్ కట్ గా చేంజెస్ చూస్తారు. ఇప్పటికీ కూడా చేంజెస్ చూస్తూ ఉండొచ్చు. బట్ ఆ చేంజెస్ అనేవి టెంపరరీయా పర్మనెంట్ అనేది మీకు ఇప్పట్లో అర్థం కాదండి. వచ్చే రోజుల్లో మాత్రం మీకు అర్థమైపోతుంది క్లియర్ గా. సో అంతవరకు కొంచెం వెయిట్ చేయండి. ఈ గ్యాప్ లో ఈ పర్సన్ ని మీరు ఏంటంటే పోక్ చేయడం కానీ, వాళ్ళతోని థర్డ్ పర్సన్ గురించి ఎక్కువ కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేయడం కానీ, ఆర్ అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అనుకొని క్యూరియాసిటీతోని ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోవడం కానీ అలాంటివి చేయొద్దండి. దానివల్ల థింగ్స్ మీరే మెస్అప్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో జాగ్రత్తగా ఉంటే మంచిది. అసలు ఇంకా చూద్దాం ఈ సిచ్యువేషన్ కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుంది. సో ఈ పర్సన్ విషయంలోనే మీరు చాలా డిసప్పాయింట్ అయ్యారండి. మీకు ఈ పర్సన్ అంటే చాలా కోపం కూడా వస్తుంది ఇప్పుడు. వాళ్ళు చేస్తున్న పనులకి ఆర్ వాళ్ళు మాట్లాడే మాటలకి. ఒకప్పుడు ఏంటంటే ఈ పర్సన్ విషయంలోని మీరు అంటే చాలా హోప్స్ పెట్టుకున్నారండి. వీళ్ళతో ఈ రిలేషన్షిప్ ఏంటంటే చాలా చాలా బ్రైట్ గా ఉంటుందని బిలీవ్ చేశారు. బట్ అన్ఎక్స్పెక్టెడ్ గా ఈ పర్సన్ ఎప్పుడైతే ఇలాంటి పనులు చేశారో ఇంకా మీరు చాలా డిసప్పాయింట్ అయ్యారు. లైక్ ఈ రిలేషన్షిప్ లో ఇంకా హోప్ లేదు, ఈ రిలేషన్షిప్ ఇంతే అనేలా కూడా మీకు అనిపించింది. మీరు ఇంకా ఆ ఫీలింగ్ తోనే ఈ రిలేషన్షిప్ లో ట్రావెల్ అవుతున్నారు నిజానికి. అప్పుడప్పుడు మీకు ఏమనిపిస్తుంది అంటే ఈ పర్సన్ చేంజ్ అవుతారు, వెయిట్ చేద్దాం అని అనిపిస్తుంది. అప్పుడప్పుడు మాత్రం ఈ పర్సన్ చేంజ్ అవుతారు అంటే థింగ్స్ బెటర్ అవుతాయి అని అయితే అనిపించట్లేదు. దానివల్ల మీరు కూడా ఏంటంటే మీ ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నారండి. యాక్చువల్ గా ఈ పర్సన్ విషయంలో మీకు చాలా పేషెన్స్ ఉంది. కానీ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్ కానీ ఇప్పుడు అంటే మీలో వచ్చిన ట్రాన్స్ఫర్మేషన్స్ వల్ల మీరు అంత పేషెన్స్ తో థింగ్స్ ని హ్యాండిల్ చేయలేకపోతున్నారండి. మీకేంటంటే ఈ పర్సన్ చేస్తున్న పనులు మాట్లాడే మాటలకి ఆర్ అంటే అసలు వాళ్ళు ఇలా చేయడం ఏంటి అనుకుని చాలా కోపం అయితే వస్తుంది. అప్పుడప్పుడు కంట్రోల్ చేసుకుంటున్నారు, అప్పుడప్పుడు అంటే ట్రిగ్గర్ అయిపోతున్నారు. ఇలా ఏంటంటే మీరు సఫర్ అవుతున్నారండి. బట్ వచ్చే రోజుల్లో థింగ్స్ బెటర్ అవుతున్నాయి. సో మీరు ఏంటంటే డిస్ట్రాక్ట్ అవ్వద్దు. ఈ పాయింట్ లో కొంచెం స్టెబుల్ గా ఉండడానికి ట్రై చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీకు పేషెన్స్ ఉండాలండి. మీ ఎమోషన్స్ ని మీరు బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ పాయింట్ లో మీరు ఎంత బ్యాలెన్స్ చేసుకుంటే ఈ రిలేషన్షిప్ వచ్చే రోజుల్లో అంత బెటర్ అవుతుంది. సో దట్ మీకు కూడా ఏంటంటే ఈ వెయిటింగ్ అనేది వర్తి అని అర్థం అవుతుందండి. బట్ ఇప్పటికిప్పుడే మీరు అంటే చేంజ్ అయిపోయి ఇప్పటికిప్పుడే ఏదో జరిగిపోవాలి అనుకుని రష్ అయిపోతే
థింగ్స్ కాంప్లికేట్ అయిపోతాయి. అంటే మీరు ఇంతకాలం పడిన ఈ బాధ లేకపోతే ఈ రిలేషన్‌షిప్‌లో మీరు అంటే వెయిట్ చేస్తూ ఉన్నారు కదా! సో, ఇదంతా కూడా వేస్ట్ అయిపోతుందండి. సో, మీ ఎఫర్ట్స్‌నైతే మీరు వేస్ట్ చేసుకోవద్దు. ఖచ్చితంగా వర్కౌట్ అయ్యే సిట్యుయేషనే. కొంచెం పేషెన్స్‌తో థింగ్స్‌ని హ్యాండిల్ చేయండి సరిపోతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీ చుట్టూ జరుగుతున్న సిట్యుయేషన్స్‌కి మీరు డిస్ట్రాక్ట్ అవ్వొద్దండి. ఇదే జరుగుతదేమో, ఇలానే ఉంటదేమో అలా ఏం అనుకోవద్దు. మీ వరకు మీరు కరెక్ట్‌గా ఉండండి. ఈ పర్సన్ మీకు కావాలి అనుకున్నప్పుడు ఆ పేషెన్స్‌తోని కొంచెం వెయిట్ చేయండి. ఖచ్చితంగా థింగ్స్ బెటర్ అవుతాయి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ బ్లూ లేస్ అగేట్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ వ్యక్తి మీ వర్సెస్ థర్డ్ పర్సన్ విషయంలో అసలు ఎలా చేంజ్ అవుతారు వచ్చే రోజుల్లో? ప్రెజెంట్ సిట్యుయేషన్స్ ఎలా ఉన్నాయి? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి? యూనివర్స్ ఏం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, నేను ఫస్ట్ థర్డ్ పర్సన్ గురించి మాట్లాడతాను. తర్వాత మీకోసం మాట్లాడతాను. సో, మీ పర్సన్ ఏంటంటే, థర్డ్ పర్సన్‌తోని చాలా రోజుల నుంచి చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నారండి. వాళ్ళెక్కడా కూడా అప్‌సెట్ అవ్వకుండా, వాళ్ళెక్కడా కూడా డిసప్పాయింట్ అవ్వకుండా, అంటే చాలా కేర్‌ఫుల్‌గా వాళ్ళ ప్రకారం మాట్లాడడం, వాళ్ళ ప్రకారం థింగ్స్‌ని హ్యాండిల్ చేయడం, ఇలాంటివన్నీ చేస్తున్నారండి. దానికి రీజన్ ఏంటంటే, రిలేషన్‌షిప్‌ని సేవ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు. అట్ ద సేమ్ టైమ్ థర్డ్ పర్సన్ గురించి ఇంకా తెలుసుకోవాలని కూడా అనుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఒక పర్సన్‌తో మనం ట్రాన్స్‌పరెంట్‌గా మాట్లాడినప్పుడు మేబీ వాళ్ళు మన దగ్గర 100% ఓపెన్ అప్ అవ్వకపోవచ్చు. దానికి రీజన్ ఏంటంటే మనతో అంటే వాళ్ళకి ఆ అరేంజ్‌మెంట్ అనేది సెట్ అవుతుందో లేదో మనం ఎందుకు వీళ్ళ దగ్గర ఎక్కువ మాట్లాడడం, ఎక్కువ ఓపెన్ అప్ అయిపోవడం, వీళ్ళు క్లియర్‌గా డిఫరెంట్‌గా మాట్లాడుతున్నారు. సో, వీళ్ళ ఒపీనియన్స్ అనేవి డిఫరెంట్‌గా ఉన్నాయి. మనం ఎందుకు అంటే ఇదంతా చెప్పుకోవడం ఆర్ మనం ఎందుకు ఫ్రీగా వీళ్ళతో కనెక్ట్ అయిపోవడం అన్నట్టుగా ఆలోచిస్తారండి. అదే ఇప్పుడు మనం పాజిటివ్‌గా మాట్లాడినప్పుడు ఆ పర్సన్ కూడా పాజిటివ్‌గా మాట్లాడితే, మనం నెగెటివ్‌గా మాట్లాడినప్పుడు ఆ పర్సన్ కూడా దాని ప్రకారం నెగెటివ్‌గా మాట్లాడితే ఆఫ్‌కోర్స్ మనం ఏంటంటే ఆ పర్సన్‌ని ట్రస్ట్ చేస్తాం. సో, ఈ లాజిక్ అనేది మీ పర్సన్ థర్డ్ పర్సన్ దగ్గర అప్లై చేస్తున్నారు. క్లియర్‌గా చెప్పాలంటే మీ పర్సన్‌కి థర్డ్ పర్సన్‌కి మధ్యలోని కాన్వర్జేషన్స్ ఎలా జరుగుతున్నాయంటే చాలా కేర్‌ఫుల్‌గా చాలా ప్లాన్డ్‌గా జరుగుతున్నాయండి. అంటే మీ పర్సన్ అలాంటి ఒక స్పెషల్ కేర్ తీసుకుంటున్నారేమో, ఈవెన్ అక్కడ థర్డ్ పర్సన్ కూడా అలాంటి స్పెషల్ కేర్ తీసుకుంటూ ఉండొచ్చండి. దానికి రీజన్ ఏంటంటే, ఆ ట్రస్ట్‌ని బిల్డ్ చేయడం అనేది ఇక్కడ మెయిన్ పర్పస్ అయినప్పుడు, ఖచ్చితంగాను ఒకళ్ళతోనొకళ్ళు ఏంటంటే అలానే ఉంటారు. సో, ఇక్కడ అదే జరుగుతుంది. సో, దీనివల్ల మీ పర్సన్‌కేంటంటే ఈ రిలేషన్‌షిప్ ఇప్పుడున్న పాయింట్‌లో హోప్‌ఫుల్‌గానే అనిపిస్తుందండి. థింగ్స్ ఏంటంటే బెటర్ అవుతున్నాయి. అంటే ముందు కంటే కూడా ఈ పర్సన్ ఏంటంటే కొంచెం పాజిటివ్‌గా అనిపిస్తున్నారు. సో, వీళ్ళకేమనిపిస్తుందంటే వచ్చే రోజుల్లో కూడా ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవుతుంది. వచ్చే రోజుల్లో కూడా వీళ్ళేంటంటే ఈ పర్సన్‌ని హ్యాండిల్ చేయగలరు అన్నట్టుగా మీ పర్సన్ అనుకుంటున్నారు. అదంతా ఓకే. బట్ ఖచ్చితంగాను వచ్చే రోజుల్లో మీ పర్సన్‌కి, థర్డ్ పర్సన్‌కి మధ్యలో కొన్ని సిట్యుయేషన్స్ అనేవి క్రియేట్ అవుతాయండి. ఇదెందుకు క్రియేట్ అవుతుందంటే కర్మ. ఇక్కడ ఎవరో ఒకళ్ళు వాళ్ళ కర్మాని క్లియర్ చేసుకోవాల్సుంది. అంటే అది థర్డ్ పర్సన్ అయినా అవ్వచ్చు, మీ పర్సన్ అయినా కూడా అవ్వచ్చు. బట్ ఒకళ్ళు కర్మాని ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి, సో ఈ రిలేషన్‌షిప్ ఏదైతే ఇప్పుడు గుడ్ లక్ లాగా అనిపిస్తుందో, అంటే ఈ రిలేషన్‌షిప్ ఏదైతే గుడ్ ఫీలింగ్ ఇస్తుందో, ఖచ్చితంగా వచ్చే రోజుల్లోనే ఇది ఛాలెంజింగ్‌గా అనిపిస్తదండి. దానికి ఎవరు ఏం చేయలేరు. మోస్ట్‌లీ నాకు తెలిసి మీ పర్సనే వాళ్ళ కర్మాని క్లియర్ చేసుకోవాల్సి ఉందేమో ఈ థర్డ్ పర్సన్ వల్ల. దానివల్ల ఇక్కడ సిట్యుయేషన్స్ ఎలా ఉంటాయంటే, ఇక్కడ మీ పర్సన్‌కి ఇప్పుడు చాలా చాలా హోప్స్ క్రియేట్ అయ్యి, చాలా బ్రైట్‌గా అనిపించి, కనెక్షన్ ఏంటంటే అసలు అంటే వాళ్ళ లైఫ్‌లోనే ఒక బెస్ట్ కనెక్షన్ లాంటి ఫీలింగ్ వస్తది. దానికి రీజన్ ఏంటంటే అంత కనెక్ట్ అయితేనే కదండీ! రేపనే రోజు ఈ రిలేషన్‌షిప్‌లో ఛాలెంజెసో, కాంప్లికేషన్సో వస్తే ఆ సఫరింగ్ కూడా అలా ఉంటుంది. సో, బేసిక్‌గా మీ పర్సన్ ఏంటంటే ఈ థర్డ్ పర్సన్‌కి ఇంతలా కనెక్ట్ అవుతున్నారు కానీ, ఖచ్చితంగా వచ్చే రోజుల్లోని కాన్సిక్వెన్సెస్ అయితే ఫేస్ చేస్తారండి. అంటే ఇది వాళ్ళనుకున్నంత లక్కీ థింగ్ అయితే కాదు అని వాళ్ళకర్థమవుతదండి. మేబీ అంటే ఏదో ఒక బ్యాడ్ లక్కో లేకపోతే ఎప్పుడో చేసుకున్న అంటే ఆ బ్యాడ్ థింగ్స్ వల్ల అంటే కర్మ అనేది ఈ వేలో వాళ్ళ లైఫ్‌లోని సఫర్ అయ్యేలా చేస్తుంది అని మాత్రం మీ పర్సన్ అర్థం చేసుకుంటారు. ఈ రిలేషన్‌షిప్ ఆఫ్‌కోర్స్ అంటే వాళ్ళు ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకుండా వాళ్ళేంటంటే ఓకే. మన రోల్ ఇది. మనం ఇక్కడి వరకే చేయగలం. ఆర్ ఈ పర్సన్ ఏంటంటే ఇలానే ఉంటారు. వాళ్ళేంటంటే ఇక్కడి వరకు
ఆఫర్ చేయగలరు. బట్ అంతకంటే కూడా వాళ్ళు చేయలేరు. మనమే దానికి అడ్జస్ట్ అవ్వాలి అనేలాగా ఉంటే థింగ్స్ బెటర్ అవుతాయండి ఈ రిలేషన్‌షిప్‌లో. బట్ ఒకవేళ కానీ లేదు లేదు ఈ థర్డ్ పర్సన్ నుంచి నాకు ఇలానే రిలేషన్‌షిప్ కావాలి ఆర్ నేను ఇలానే ఉంటాను. వాళ్ళు నాతో ఇలానే మాట్లాడాలి అనుకోని మీ పర్సన్ ఏమైనా సరే డెస్పరేట్‌గా ఉంటే ఖచ్చితంగాను వాళ్ళకి రిలేషన్‌షిప్ అనేది చాలా నెగెటివ్‌గా అనిపిస్తది. యాక్చువల్‌గా మీ పర్సన్ వాళ్ళు ఆలోచించే దాని ప్రకారమే ఈ రిలేషన్‌షిప్ ఏంటంటే ట్రాన్స్‌ఫార్మ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఏదైనా నేనిక్కడ ఒకటే చెప్తానండి. మీ పర్సన్‌కి ఈ రిలేషన్‌షిప్‌లో ఇప్పుడు హోప్స్ అనేవి క్రియేట్ అవుతున్నాయి. లైక్ ఏంటంటే డేస్ బెటర్ అవుతున్నట్టు వాళ్ళు ఫీల్ అవుతున్నారు. బట్ వచ్చే రోజుల్లోని ఛాలెంజెస్ కూడా చూస్తారు. ఈ పర్సన్ ట్రూ కలర్స్ అని నేను చెప్పను కానీ, బట్ థర్డ్ పర్సన్ రోల్ ప్రకారం మీ పర్సన్ వాళ్ళ కర్మాని క్లియర్ చేసుకోవాల్సుంది. సో, డెఫినిట్‌గా మీ పర్సన్ ఏంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో సఫర్ అవుతారు. థర్డ్ పర్సన్ ఏంటంటే అలాంటి సిట్యుయేషన్స్‌ని క్రియేట్ చేయడం కానీ, ఆర్ అంటే వాళ్ళు మేబీ అలాంటి స్ట్రగుల్స్ మీ పర్సన్‌కి ఇవ్వడం కానీ ఇలాంటివేవో జరుగుతాయి. దానికి ఎవరు ఏం చేయలేరు. కాకపోతే మీ పర్సన్ అంటే ఈ రిలేషన్‌షిప్ ఇలానే ఉంటుంది. నేనేంటంటే హై ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవడానికి లేదు. బేసిక్‌గా అంటే ఈ రిలేషన్‌షిప్‌లో నేను ఈ విధంగా మూవ్ అయితేనే ఇక్కడ థింగ్స్ ఏంటంటే న్యూట్రల్‌గా ఉంటాయనుకుని వాళ్ళేమైనా అడ్జస్ట్‌మెంట్స్ చేసుకోగలిగితే రిలేషన్‌షిప్ కంటిన్యూ అవుతుందండి. లేదు నేను చేసుకోలేను. నా వల్ల అవ్వదు. ఇక్కడేంటంటే ప్రతిదీ నెగెటివ్‌గానే జరుగుతుంది. సో, ఇంత నెగెటివ్‌గా జరుగుతున్నప్పుడు నేనెందుకు ఇదంతా కూడా అంటే హ్యాండిల్ చేయాలి. నాకేంటి అవసరం అని అనుకుంటే వాళ్ళేంటంటే ఈ థర్డ్ పర్సన్‌కి దూరంగా ఉంటారు. అంటే మీ పర్సన్‌ను ఆలోచించుకొని డిసైడ్ అయ్యే పరిస్థితి అయితే వస్తుంది. సో, మరి వాళ్ళు అడ్జస్ట్ అయ్యే టైప్ అయితే రిలేషన్‌షిప్ కంటిన్యూ అవుతుందండి. కానీ వీళ్ళు ఎవరికీ అడ్జస్ట్ అయ్యే టైపు ఆర్ సరెండర్ అయ్యే టైపు కాదు. అసలు అంటే ఎవరు చెప్పిన మాట వినే టైపు కాదు అంటే మోస్ట్‌లీ ఈ రిలేషన్‌షిప్‌లోని ఈ పర్సన్‌కి వీళ్ళేంటంటే దూరంగా ఉండడానికే ట్రై చేస్తారు. నాకైతే అక్కడి వరకే మెసేజెస్ ఛానెల్ అవుతున్నాయి. మరీ డీప్‌గా రిలేషన్‌షిప్ ఏంటంటే బ్రేక్ అయిపోతుంది. అంటే రిలేషన్‌షిప్ ఏంటంటే ఇంకా డీప్‌గా కంటిన్యూ అయిపోతుంది. అలా ఏం కనిపించట్లేదు. మీ పర్సన్ డిసైడ్ అయ్యే దాన్ని బట్టే ఉంటుంది. యూనివర్స్ ఏంటంటే వాళ్ళు అంటే ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నారు? అసలు రిలేషన్‌షిప్ పరిస్థితి ఏంటి అనేది వాళ్ళకి అర్థమయ్యేలా చేస్తుంది. మరి దాన్ని పాజిటివ్‌గా తీసుకుంటే కంటిన్యూ అవుతారు. నెగెటివ్‌గా తీసుకుంటే వాళ్ళే విత్‌డ్రా అవుతారు. మరి ఎవరేం చేయలేరు. ఇంక మీ విషయానికొచ్చేసరికి నాకెలా అనిపిస్తుందంటే, ఈ పర్సన్ ఏంటంటే, మీతో రిలేషన్‌షిప్ స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళేంటంటే 100% కాన్ఫిడెంట్‌గా ఫీల్ అవ్వలేదండి. అంటే వాళ్ళకి రిలేషన్‌షిప్ వర్కౌట్ అవుతుంది. లేకపోతే ఈ రిలేషన్‌షిప్‌లోనే ఏంటంటే థింగ్స్ అనేవి బెటర్ అవుతాయి. అలా ఎప్పుడూ ఫీల్ అవ్వలేదు. నిజానికి మీ పర్సన్‌కి రిలేషన్‌షిప్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా చాలా డౌట్స్ ఉన్నాయి. వాళ్ళేంటంటే డౌట్‌గానే ఈ రిలేషన్‌షిప్‌లో ట్రావెల్ అయినట్టు అనిపిస్తుంది. సో, అంటే ఇప్పుడు కూడా వాళ్ళేంటంటే మీ విషయంలో కొన్ని డెసిషన్స్ తీసుకొని యాక్షన్ తీసుకుంటుంది ఏది కూడా ఆలోచించి తీసుకొని ఆలోచించి ఏదో చేస్తున్నట్టుగా నాకు అనిపించట్లేదండి. వాళ్ళేంటంటే ఏదో చేసేయాలి. ఈ పాయింట్‌లోనేంటంటే మనకిది వర్కౌట్ అయిపోతే చాలు అనే వేలో చేస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. బట్ వాళ్ళేంటంటే ఇది గుడ్, ఇది బ్యాడ్ అంటే దీనివల్ల ఈ పర్సన్ ఎఫెక్ట్ అవుతున్నారు. ఆర్ దీనివల్ల ఈ పర్సన్ ఏంటంటే ఎందుకో కానీ ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారు అనేది అర్థం చేసుకోలేకపోతున్నారండి. అంటే మీరు ఇక్కడ ఎఫెక్ట్ అవుతుంది మేబీ వాళ్ళకి తెలియొచ్చు కానీ బట్ ఈ ఎఫెక్ట్ అవ్వడానికి వాళ్ళు రెస్పాన్సిబిలిటీ అన్నట్టుగా వాళ్ళేంటంటే ఫీల్ అవ్వట్లేదండి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అంటే ఈ పర్సన్‌కి అలా ఎందుకు లేదు అంటే ఫస్ట్ నుంచి కూడా ఈ పర్సన్ అంటే రిలేషన్‌షిప్‌లోని అంత కాన్ఫిడెంట్‌గా ఏం లేరండి. వాళ్ళేంటంటే అంటే ఏదో అంటే చూద్దాంలే ఈ పర్సన్ ఎలా ఉంటారో ఏంటో. నాకైతే డౌటే. ఈ రిలేషన్‌షిప్ ఏంటంటే కంటిన్యూ అవుతది. ఆర్ అంటే లాంగ్ లాస్ట్ అవుతది అనే ఫీలింగ్ లేదు. బట్ చూద్దాంలే అనేలాగే రిలేషన్‌షిప్‌ని స్టార్ట్ చేయడం జరిగిందండి. సో, అందుకే వాళ్ళేంటంటే మీ విషయంలో ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నా సరే ఏదో అంటే ఆ టైంకి చెప్పేయాలి ఆర్ ఆ టైంకి చేసేయాలి అన్నట్టుగా చేస్తున్నారు కానీ, దానివల్ల అంటే సిట్యుయేషన్స్ ఏ విధంగా చేంజ్ అవుతాయి, రిలేషన్‌షిప్‌లో ఎలాంటి ఛాలెంజెస్ వస్తాయి, ఆర్ మీరు అంటే ఇక్కడ ఎలా సఫర్ అవుతున్నారు ఇదైతే ఏం తెలుసుకోలేకపోతున్నారండి. సో, దీనివల్ల ఏంటంటే వచ్చే రోజుల్లో కూడా కొంత సిట్యుయేషన్స్ ఇలానే ఉంటాయి. అంటే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే ఈ పర్సన్ ఈ రిలేషన్‌షిప్‌లో థింగ్స్‌ని కాంప్లికేట్ చేసుకుంటూ వెళ్తున్నారండి. సో, ఈ కాంప్లికేషన్స్‌కి కాన్సిక్వెన్సెస్ మీ పర్సన్ ఫేస్ చేస్తారు. సో, ఈ ప్రాసెస్‌లోనేంటంటే వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు. మీరు ఎఫెక్ట్ అవుతారు. మీరెందుకు ఎఫెక్ట్ అవుతారంటే, ఈ పర్సన్ వాళ్ళు ఇంత థింగ్స్‌ని మెస్సీ చేస్తున్నప్పుడు ఆల్రెడీ మీరు ఎఫెక్ట్ అవుతున్నారు. కానీ వచ్చే రోజుల్లో ఏమవుతుందంటే, వాళ్ళు క్రియేట్ చేసిన మెస్‌కి వాళ్ళు కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారండి. ఈ ప్రాసెస్‌లోనేమవుతుందంటే, మేబీ వాళ్ళు మిమ్మల్ని బ్లేమ్ చేయొచ్చు. మిమ్మల్ని హర్ట్ చేయొచ్చు. ఇలాంటి సిట్యుయేషన్స్ నాకు కనిపిస్తున్నాయి. సో, నేనిక్కడ ఒకటే చెప్తానండి.
ఆ పర్సన్ అంటే ఎలా ఇక్కడ థింగ్స్ ని హ్యాండిల్ చేస్తున్నప్పటికీ కూడా మీరు ఎఫెక్ట్ అవ్వకుండా చూసుకోవాలండి. అది మిమ్మల్ని ఏంటంటే మెంటల్ గా అంటే టార్చర్ పెట్టేలాగా, లేకపోతే మీరేంటంటే ఇవంతా కూడా ఎక్కువ పట్టించుకుంటున్నారు, మీరేంటంటే ఈ పర్సన్ విషయంలోనేంటంటే అంతా కేర్ చేస్తున్నారు అన్నట్టు ఉంటే ఇక్కడ ఏమవుతుందంటే ఈ పర్సన్ కి క్లియర్ కట్ గా మీరే రెస్పాన్సిబుల్, మీరే ఇవంతా కూడా వాళ్ళు చేసేలా చేశారు అనేలాగా అనిపిస్తదండి. అంటే ఆ బ్లేమ్ అనేది మీ మీద పెట్టేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఆల్రెడీ ఇది మీకు జరుగుతూ ఉండొచ్చు. బట్ వచ్చే రోజుల్లో కూడా ఇదే జరుగుతది. కాకపోతే ఒకటి మాత్రం నిజమండి. ఇక్కడ వీళ్ళు కానీ మీ విషయంలో ఇలానే ఇంకొంతకాలం థింగ్స్‌ని ఆపరేట్ చేస్తే ఏదో ఒక రోజు వీళ్ళు రిగ్రెట్ అవుతారు. ఖచ్చితంగాను వాళ్ళకి ఇక్కడ అర్థమవుతుందండి. ఈ రిలేషన్‌షిప్‌లో వాళ్ళు ఏం చేశారు, అసలు చెయ్యకూడని పనులు వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళు సఫర్ అయ్యే పరిస్థితి వచ్చింది అని మాత్రం వాళ్ళు తెలుసుకుంటారు. ఖచ్చితంగా అలాంటిది జరుగుతది. ఇదంతా ఎప్పుడు జరుగుతదంటే మీరు అంటే వీళ్ళ మీద ఎక్కువ డిపెండ్ అయిపోతున్నారు. వీళ్ళని మీరేంటంటే ఎక్కువ కేర్ చేస్తున్నారు. వీళ్ళ వల్ల మీరు ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నారు అనే ఆ వైబ్ మీరు ఇవ్వకూడదండి. దానికి రీజన్ ఏంటంటే అలా మీరున్నప్పుడు వాళ్ళు మిమ్మల్ని బ్లేమ్ చేస్తారు. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళ తప్పును కూడా వాళ్ళు తెలుసుకోరండి. అండ్ వాళ్ళేంటంటే అంత ఈజీగా సఫర్ అవ్వరు. బట్ మీరు ఎప్పుడైతే అంటే వీళ్ళు మిమ్మల్ని ఇలా ట్రబుల్ చేయడం అండ్ ఈ రిలేషన్‌షిప్ లోనేంటంటే కాన్ఫిడెంట్ గా మీకు ఆ సపోర్ట్ ఇవ్వకపోవడం వల్ల మీరు చేంజ్ అయిపోయారు. మీ పర్సనాలిటీ చేంజ్ అయిపోయింది. వీళ్ళ నుంచి మీరేంటంటే ఏదైనా ఎక్స్‌పెక్ట్ చేయడం మానేశారు. ఎమోషనల్ గా మీరేంటంటే సఫర్ అవ్వడం అనేది ఆపేశారు అని వాళ్ళకి అర్థమయ్యేలా మీరు ఉంటేనే వాళ్ళు ఏదో ఒక రోజు రిగ్రెట్ అవుతారండి. అట్‌లీస్ట్ ఈ థర్డ్ పర్సన్ సిట్యుయేషన్ లో వాళ్ళు ఎంతో కొంత కర్మాని ఫేస్ చేసిన తర్వాత అయినా సరే మీ వాల్యూ వాళ్ళు తెలుసుకుంటారండి. ఖచ్చితంగా ఇది జరుగుతుంది. సో, అంతవరకు మీరేంటంటే బ్యాలెన్స్‌డ్ గా ఉండాల్సిన అవసరం ఉంటుంది. మీ ఎమోషన్స్‌ని మీరు కంట్రోల్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైమ్ ఈ పర్సన్ వల్ల మీరు ఎఫెక్ట్ అవుతున్నట్టు కాకుండా మీ లైఫ్‌ని మీరు బెటర్ చేసుకుంటున్నారు. మీరేంటంటే ప్రతిరోజు ట్రాన్స్‌ఫార్మ్ అవుతున్నారు. పాస్ట్‌తో కంపేర్ చేస్తే వాళ్ళకంటే కూడా మీరు చాలా బెటర్ అవుతున్నారు. యాక్చువల్‌గా ఈ పర్సన్ మిమ్మల్ని డిజర్వ్ చేస్తారా లేదా అనేలాగా వాళ్ళకి డౌట్ క్రియేట్ చేసేలాగా మీరు చేంజ్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంటుందండి. అలాంటప్పుడే ఈ పర్సన్ ఏంటంటే వాళ్ళ తప్పును వాళ్ళు తెలుసుకోవడం కానీ, అసలు వాళ్ళు ఏం చేశారు అనేది అర్థం చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో, ఇదైతే నెగెటివ్ రీడింగ్ కాదు కానీ పర్సన్‌లో ట్రాన్స్‌ఫర్మేషన్ రావాలి. పర్టిక్యులర్‌గా మీ విషయంలో అంటే టైం పడుతుందండి. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా ఈ రిలేషన్‌షిప్‌లో అంత కాన్ఫిడెన్స్ లేదు. వర్కౌట్ అవ్వచ్చు అని వాళ్ళు అనుకున్నారు కానీ, కాన్ఫిడెంట్ గా వాళ్ళేంటంటే ఈ రిలేషన్‌షిప్ నాకు కావాలి ఆర్ ఈ పర్సన్ తోనే నేను ఉండాలి అని మాత్రం వాళ్ళైతే అనుకోలేదు. సో, దానివల్ల ఈ పర్సన్‌లోని ఆ చేంజెస్ మీ పరంగా రావాలంటే మాత్రం కొంచెం టైం పడతది. అది కూడా ఎలా అంటే థర్డ్ పర్సన్ సిట్యుయేషన్ ఏంటంటే కొంత కాంప్లికేట్ అయినప్పుడు వీళ్ళకి ఇవన్నీ అర్థమవుతాయండి. అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, నాకు తెలిసినంత వరకు ఈ పర్సన్ విషయంలోని మీరేంటంటే బ్యాలెన్స్‌డ్‌గా ఉన్నారు. అండ్ మెచ్యూర్డ్‌గానే థింగ్స్‌ని హ్యాండిల్ చేశారు. కాకపోతే మీరు మాట్లాడే మాటలు ఆర్ వీళ్ళ కోసం మీరు చేసిన పనులు వాళ్ళకెలా అనిపించాయంటే కంట్రోలింగ్ లాగా అనిపించాయండి. మీరేంటంటే వాళ్ళ విషయంలో ఏదో అడ్వైస్ ఇస్తున్నారు, లేకపోతే వాళ్ళ మంచి కోసమే ప్రతీదీ చేస్తున్నారు అని వాళ్ళు ఫీల్ అవ్వడం కంటే కూడా మీరు వాళ్ళని కంట్రోల్ చేస్తున్నారు. వాళ్ళ విషయంలో అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు అనే ఆ వైబ్ అయితే ఇచ్చారు. దానివల్ల ఈ పర్సన్ ఏంటంటే మీకు దూరంగా ఉండడం కానీ, వాళ్ళు చేసే పనులు కూడా అలా కేర్‌లెస్‌గా ఉండడం కానీ, అంటే ఇక్కడ ఏం లేదండి. వాళ్ళు మన కోసం ఆలోచించినప్పుడు మనం వాళ్ళ కోసం ఎందుకు ఆలోచించాలి? మనకు నచ్చినట్టు మనం ఉందాం, ఆర్ మనకు నచ్చింది మనం చేసుకుందాం అనే వేలో మీ వ్యక్తి ఏంటంటే ప్రతి పని చేసుకుంటూ వెళ్తున్నారనమాట. ఈవెన్ వాళ్ళు మాట్లాడే మాటల్లో కూడా మీకు అందుకే ఆ రూడ్‌నెస్ అనేది కనిపిస్తుంది. క్లియర్‌గా నాకు అర్థమవుతుంది. సో, దీనివల్ల మీకు కూడా అనిపిస్తుందండి. అసలు ఈ రిలేషన్‌షిప్‌ని నేను హ్యాండిల్ చేయగలనా లేదా? అసలు నా వల్ల అవుతుందా లేదా? అసలు ఏంటి ఇలా ఉంది అని మీకు అనిపిస్తుంది. అప్పుడప్పుడు ఈ రిలేషన్‌షిప్‌ని విడిచిపెట్టి వెళ్ళిపోతేనే మంచిదేమో అని అనిపిస్తుంది. అప్పుడప్పుడు అంటే అది కరెక్ట్ కాదు. మనం వెయిట్ చేద్దాం. అంటే ఇంతవరకు ఇది హోల్డ్ చేసాం కదా! సో, ఇప్పుడు సడెన్‌గా అలా ఎలా విడిచిపెట్టేస్తాం? ఇది మన వల్ల అయ్యేది కాదు అనుకోని మీరు కూడా ఏంటంటే స్టాప్ అయిపోతున్నారండి. సో, బేసిక్‌గా ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్‌తో కొంతకాలం మీరు మాట్లాడినప్పుడు జాగ్రత్తగా మాట్లాడడానికి ట్రై చేయండి. అంటే నేనిక్కడ మీకు ఒకటే చెప్తానండి. మీ పర్సన్ ఇప్పుడు థర్డ్ పర్సన్ విషయంలో ఎలా అయితే కేర్‌ఫుల్‌గా మాట్లాడుతున్నారో, వాళ్ళ మూడ్ ఆర్ వాళ్ళ ఒపీనియన్స్ బేస్ చేసుకొని మాట్లాడుతున్నారో, ఈవెన్ థర్డ్ పర్సన్ కూడా అలానే మాట్లాడుతున్నారండి మీ పర్సన్‌తోని. సో, మీరు కూడా ఇదే లాజిక్‌ని ఇక్కడ అప్లై చేయాల్సుంటుంది. ఎందుకంటే మీ పర్సన్‌కి అసలు మీ విషయంలో కూడా డౌట్ రావాలి. అసలు మీరు ఎలాంటి ఇంటెన్షన్స్‌తో ఉన్నారు? మీరసలు ఏం మాట్లాడుతున్నారు? అలా ఎందుకు మాట్లాడుతున్నారు? అంటే ఫస్ట్‌లో మీరిలా లేరు కదా! అనే ఆ వైబ్ ఇవ్వాలండి. దాని అర్థం ఏంటంటే వాళ్ళతోని
క్లోజ్ గా మాట్లాడండి, వాళ్ళతో స్వీట్ గా మాట్లాడండి అని చెప్పను, కానీ ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడండి. బట్ మాట్లాడినప్పుడు ఏంటంటే వాళ్ళతో ఫైట్ చేయాలి, ఆర్గ్యుమెంట్ చేయాలి, ఆర్ థర్డ్ పర్సన్ గురించి ఏదో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా అలా ఎక్కడా కూడా మీరేంటంటే ప్రొజెక్ట్ అవ్వద్దండి. దానికి రీజన్ ఏంటంటే మీరు చేంజ్ అవుతున్నారు, మీలో ట్రాన్స్ఫర్మేషన్స్ వస్తున్నాయి, మీ పర్సనాలిటీ కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉంది అనేలాగా మీరేంటంటే వాళ్ళకి అర్థమయ్యేలా చేయాల్సి ఉంటుంది. ఇఫ్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉన్నా సరే స్టిల్ మీరేంటంటే మాట్లాడే పరిస్థితి వచ్చినప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలండి. థర్డ్ పర్సన్ గురించి మాట్లాడడం ఆర్ ఈ రిలేషన్షిప్ పరిస్థితి ఏంటి అనుకోని మీరు ఏదో వాళ్ళని ప్లీజ్ చేస్తూ అంటే ఆ విధంగా మాట్లాడాల్సిన అవసరం లేదండి. మీరు మీలా ఉన్నారు, మీరు ఏంటంటే మరీ అంత ఈ పర్సన్ మీద డిపెండ్ అయిపోలేదు అన్నట్టే ఉండాల్సిన అవసరం ఉంది. కొంచెం అంటే ఆ కమ్యూనికేషన్ జరిగిన దగ్గర ఏంటంటే మీ స్మార్ట్నెస్ అనేది చూపించుకోవాలండి, అంతే. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. హలో పైల్ 3, ఎవరైతే పర్టికులర్ గా ఈ రోజ్ క్వార్ట్జ్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు మీ వ్యక్తి మీ వర్సెస్ థర్డ్ పార్టీ విషయంలో వచ్చే రోజుల్లో ఎలా చేంజ్ అవుతారు, అసలు ప్రెసెంట్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది. సో చూద్దాం. సో ఫస్ట్ నేను ఏంటంటే థర్డ్ పర్సన్ గురించి మాట్లాడతానండి, తర్వాత మీకోసం మాట్లాడతాను. సో బేసిక్ గా మీ పర్సన్ కి థర్డ్ పర్సన్ కి మధ్యలోని ఇప్పుడు సిచ్యువేషన్స్ ఏంటంటే అంత గ్రేట్ గా లేవండి. వాళ్ళిద్దరి మధ్యలో కూడా ఏదో జరిగింది. ఒకవేళ మీకు రెజోనేట్ అవ్వకపోతే మీరు ఈ రీడింగ్ స్కిప్ చేయొచ్చు. బట్ ఈ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళ ప్రకారం ఏంటంటే థర్డ్ పర్సన్ కి మీ పర్సన్ కి మధ్యలో డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. క్లియర్ కట్ గా ఈ రిలేషన్షిప్ లోని అంటే ఏదో జరిగింది. అక్కడి నుంచి మీ పర్సన్ ఏంటంటే ఈ పర్టికులర్ రిలేషన్షిప్ లో ఎందుకో కానీ హోప్ఫుల్ గా ఫీల్ అవ్వట్లేదు. ఇది ఎండ్ అయిపోతుంది ఆర్ ఇదేంటంటే ఎండ్ అయిపోయినట్టే. మోస్ట్లీ రిలేషన్షిప్ ఎందుకో కానీ ఇంకా వర్కౌట్ అవ్వదు అనేలాగా వాళ్ళు ఆలోచిస్తున్నారండి. ఇదేంటంటే ఇప్పుడు కాదు, చాలా రోజుల నుంచి ఇదే జరుగుతుంది. సో ఈ పాయింట్ లో కూడా ఏంటంటే మీ పర్సన్ ఈ థర్డ్ పార్టీ నుంచి దూరంగా వెళ్ళడానికి ట్రై చేస్తున్నారండి. అంటే వాళ్ళని వాళ్ళు ఈ రిలేషన్షిప్ నుంచి బయటికి రావడం కోసం ప్రయత్నాలు చేసుకుంటున్నట్టు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ క్లియర్ కట్ గా మీ పర్సన్ కి ఈ రిలేషన్షిప్ వర్కౌట్ అవ్వదు అనిపిస్తుంది, ఆర్ అట్లీస్ట్ న్యూ బిగినింగ్స్ జరగడానికి ఛాన్స్ లేదు అనే ఫీలింగ్ వస్తుంది. సో వీళ్ళు ఏంటంటే మరి చేసేదేం లేదు, మనం ఏంటంటే ఇంకా ఈ సిచ్యువేషన్స్ ని యాక్సెప్ట్ చేయాలి, దీంతో పాటు మూవ్ అవ్వాలి అనే వేలోని వాళ్ళు ఏంటంటే ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఒకవేళ మళ్ళీ న్యూ బిగినింగ్ జరిగినా అంటే ఇది దేనికి దారి తీస్తుందో లేకపోతే అసలు ఎలాంటి ఛాలెంజెస్ ఉంటాయో అని భయపడుతున్నారండి. మోస్ట్లీ మీ పర్సన్ కి థర్డ్ పర్సన్ కి మధ్యలో మాత్రం ఏదో పెద్దగానే జరిగింది. మీరు అనుకున్నంత సింపుల్ గా అయితే ఏం కాదండి. ఎందుకంటే మీ పర్సన్ వాళ్ళని వాళ్ళు పుష్ చేసుకుంటున్నారు, ఈ రిలేషన్షిప్ నుంచి బయటకు వచ్చేయాలి, ఈ రిలేషన్షిప్ ఏంటంటే వర్కౌట్ అవ్వదు, ఆర్ ఇక్కడ కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి, ఈ పర్సన్ తో సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, ఇది మనం హ్యాండిల్ చేయలేం అన్నట్టుగా వాళ్ళు ఏంటంటే ఈ పాయింట్ లో ఫీల్ అవుతున్నారు. సో ఏమైనా సరే వచ్చే రోజుల్లోని అంటే వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం ఆ థర్డ్ పర్సన్ ఏమైనా థింగ్స్ ని హ్యాండిల్ చేస్తే నేను చెప్పలేను, రిలేషన్షిప్ బిగిన్ అవ్వచ్చు, కానీ లేకపోతే మాత్రం కష్టం అండి. థర్డ్ పార్టీ వల్ల మీ రిలేషన్షిప్ ఇప్పుడైతే ఎఫెక్ట్ అవ్వట్లేదు మోస్ట్లీ మీ పర్సన్, ఎందుకంటే థర్డ్ పార్టీకి దూరంగా ఉండాలనుకుంటున్నారు. అసలు ఇక్కడ ఒక్కటి మాత్రం నిజమండి, మీ పర్సన్ థర్డ్ పర్సన్ విషయంలోని ఏమి చెయ్యాలని కూడా అనుకోవట్లేదండి. ఆర్ ఇక్కడ హోప్ అనేది క్రియేట్ అవ్వాలి, సో న్యూ బిగినింగ్స్ అనేవి జరిగితే బాగుంటుంది అలా కూడా అనుకోవట్లేదు. అంటే ఎందుకు ఎలా అంటే అన్ఎక్స్పెక్టెడ్ గా ఏదో బిగ్ గానే జరిగింది. యాక్చువల్గా ఇక్కడ ఎక్కువ చెప్పడానికి ఏం లేదు, ఎందుకంటే ఆల్మోస్ట్ ఇది ఎలాంటి సిచ్యువేషన్ అంటే బ్రేకప్ అయిపోయిన తర్వాత ఇంకా చూడండి చెప్పుకోవడానికి ఏమి ఉండదు కదా, లేకపోతే సెపరేట్ అయిపోయిన తర్వాత చెప్పుకోవడానికి ఏమి ఉండదు కదా, సేమ్ సిచ్యువేషన్ అండి. ఇది లవ్ ఇంట్రెస్ట్ అయినా అవ్వచ్చు, ఇంకెవరైనా థర్డ్ పర్సన్ అని మీరు అనుకుంటే వాళ్ళైనా సరే స్టిల్ థర్డ్ పర్సన్ కి వీళ్ళకి మధ్యలో ఏంటంటే ఇప్పుడు ఆ ఇన్వాల్వ్మెంట్ ఏం లేదండి, మాట్లాడుకోవట్లేదని కూడా నాకు అనిపిస్తుంది. మోస్ట్లీ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉండొచ్చు, ఈవెన్ కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉన్నా సరే ఇక్కడ ఎలా అంటే మీ పర్సన్ వీళ్ళని రిజెక్ట్ చేసుకుంటూ వెళ్ళొచ్చండి. వాళ్ళకి ఏంటంటే ఇంట్రెస్ట్ లేదు. థర్డ్ పర్సన్స్ ఏమైనా సరే అంటే వీళ్ళకి హోప్స్ ఇస్తున్నా ఆర్ వీళ్ళని మిస్లీడ్ చేస్తున్నా సరే మీ పర్సన్ ఏంటంటే రెడీగా లేరండి. దానికి రీజన్ ఏంటంటే ఇక్కడ న్యూ బిగినింగ్స్ జరిగిన కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి, అసలు ఏంటి పరిస్థితి, ఇది మన వల్ల అవుతుందా లేదా అని ఇలా ఆలోచించినప్పుడు వాళ్ళకి హోప్ అనేది క్రియేట్ అవ్వట్లేదు.
మరి అలాంటప్పుడు రిస్క్ తీసుకోవడం ఎందుకు అనే వేలోనే ఏంటంటే దూరంగా ఉంటున్నారు. సో ఏదైనా సరే చెప్పాను కదా, వచ్చే రోజుల్లో కూడా ఈ థర్డ్ పర్సన్ వాళ్ళకి ఎంతో ప్రామిస్ చేసి అంటే ఏం ప్రాబ్లం ఉండదు, లేకపోతే ఇలానే లైఫ్ ఉంటుంది అనుకోని ఏవైనా సరే వీళ్ళకి అలాంటి మాయ మాటలు చెప్తే నేను ఏం చెప్పలేను, కానీ లేకపోతే కష్టం అండి. ఈవెన్ అలాంటి మాటలు చెప్పినా సరే మీ పర్సన్ ఏంటంటే అంత ఈజీగా ట్రస్ట్ చేసారు. దాని ప్రకారం ఆ థర్డ్ పర్సన్ ఏంటంటే స్టాండ్ తీసుకోవాల్సి ఉంటుందండి. అప్పుడైనా సరే వాళ్ళు కరెక్ట్ గా లేకపోతే మీ పర్సన్ మళ్ళీ ఇలాంటి పనే చేస్తారు. అంతేకాని వీళ్ళు ఏంటంటే అంత ఈజీగా వాళ్ళని అంటే ఎంటర్టైన్ చేస్తారని నాకైతే అనిపించట్లేదు. ఎందుకంటే ఇప్పటికే మీ పర్సన్ ఈ రిలేషన్‌షిప్ నుంచి బయటకు రావడానికి చాలా ప్రయత్నం చేస్తున్నారు. ఇదేంటంటే ఇప్పుడు కాదు, ఎప్పటినుంచో ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకి అర్థమైపోయిందండి ఇక్కడ ఇంకేం లేదు అని చెప్పి. సో దానివల్ల ఇక్కడ ఏంటంటే వచ్చే రోజుల్లో కూడా ఇంకా అంటే అంత ఈజీగా ట్రస్ట్ చేశారు. ఒకవేళ ట్రస్ట్ చేసే పరిస్థితి ఉన్న యాక్షన్స్ లోని అది కనిపించకపోతే వీళ్ళు అప్పుడు ఇంకా ఈజీగా బయటకొచ్చేస్తారు. ఇప్పుడైతే కొంచెం కష్టం, కానీ వన్స్ వాళ్ళు మూవ్ ఆన్ అవుతున్న తర్వాత ఇక్కడ ఇంకా ఈ పర్సన్ వాళ్ళకేం ఆఫర్ చేస్తారు? ఒకవేళ ఆఫర్ చేసింది వాళ్ళకి సాటిస్ఫాక్షన్ లేకపోతే అప్పుడు ఈజీ కదండీ బయటకొచ్చేయడం. అలాంటి సిట్యుయేషన్స్ నాకు కనిపిస్తున్నాయి. సో మీరేంటంటే థర్డ్ పర్సన్‌కి, మీ పర్సన్‌కి మధ్యలో ఏదో జరిగిపోతుందని వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఈవెన్ అంటే ఇంకా మీ విషయానికొచ్చేసరికి మీ పర్సన్‌కి మీకు మధ్యలో ఎమోషనల్ కనెక్షన్ ఉందండి. బాగా కనెక్ట్ అయ్యారు. యాక్చువల్‌గా అంటే మీ లైఫ్‌లోని ఈ పర్సన్ ఎలా అయితే స్పెషలో వాళ్ళకి కూడా మీరు అలానే ఒక స్పెషల్ పర్సన్ అండి. అంటే ఆ కనెక్షన్ అనేది రియల్. కాకపోతే ఇప్పుడున్న సిట్యుయేషన్‌లోని మీ పర్సన్ ఏంటంటే ట్రాప్ అయిపోయినట్టు ఫీల్ అవుతున్నారండి. వాళ్ళ ఓన్ థాట్స్ లోనే వాళ్ళు ట్రాప్ అయిపోయారు. యాక్చువల్‌గా ఈ థర్డ్ పర్సన్ సిట్యుయేషను, మీ సిట్యుయేషను ఇవంతా కూడా వాళ్ళకేంటంటే చాలా క్లియర్‌గా హెడేక్ తీసుకొస్తున్నాయండి. వాళ్ళేంటంటే ఇది హ్యాండిల్ చేయలేకపోతున్నట్టుగా నాకు అనిపిస్తుంది. సో వాళ్ళకి అప్పుడప్పుడు ఏమనిపిస్తుందంటే మీ విషయంలో వాళ్ళేంటంటే తప్పు చేశారు అని అనిపిస్తుంది. అప్పుడప్పుడు మీ విషయంలోనేంటంటే మేబీ వాళ్ళు ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వకూడదేమో అని అనిపిస్తుంది. సో దానివల్లే నాకు తెలిసి మీ ఇద్దరి మధ్యలో ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్ ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఆర్ అట్‌లీస్ట్ వాళ్ళేంటంటే మీకు ప్రాపర్‌గా ఆన్సర్ చెప్పట్లేదండి. కొన్నిసార్లు మీతో బాగానే మాట్లాడుతున్నట్టు ఉంటున్నారు. కొన్నిసార్లు ఏంటంటే మిమ్మల్ని దూరం పెడుతున్నారు. మీకు కూడా ఏం అర్థం అవ్వట్లేదు. అసలు ఆ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు? అసలు అంటే వాళ్ళ ఫీలింగ్ ఏంటి? ఇక్కడ అంటే ఎలాంటి సిట్యుయేషన్స్ తీసుకొస్తారు? మీకైతే ఏం అర్థం అవ్వట్లేదు. బట్ ఒక్కటి మాత్రం నిజమండి. మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. మీ రిలేషన్‌షిప్ బెటర్ అవుతుందండి. వచ్చే రోజుల్లో ఈ పర్సన్ ఏంటంటే మీ వాల్యూ తెలుసుకోవడం కానీ, ఈ రిలేషన్‌షిప్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మాత్రం తెలుసుకుంటారు. అది జరిగే రోజు వరకు కూడా మీరు వెయిట్ చేయాలండి. ఎందుకంటే మీ పర్సన్ ప్రెజెంట్ వాళ్ళ ఓన్ థాట్స్ లోనే వాళ్ళు ట్రాప్ అయిపోయారు. ఇక్కడ థర్డ్ పర్సన్ సిట్యుయేషన్ నుంచి వాళ్ళు కంప్లీట్‌గా బయటకొచ్చి మీతో ఉన్న ఆ ఎమోషనల్ కనెక్షన్‌ని వాళ్ళు ఫీల్ అయిన తర్వాతే వాళ్ళేంటంటే కాన్ఫిడెంట్‌గా ఈ రిలేషన్‌షిప్‌లోని మీకు ఒక ప్రామిస్ చేయడం కానీ ఆర్ మీరు అనుకోని వాళ్ళు సెటిల్ అవ్వడం కానీ జరుగుతుంది. సో ఇదంతా జరగడానికి కొంత టైం అయితే పడుతుంది. బట్ మీకైతే థింగ్స్ బెటర్‌గా వర్కౌట్ అవుతాయండి. చాలా పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి మీ కార్డ్స్ నుంచి. బట్ ఇప్పుడైతే మాత్రం ఈ పర్సన్‌లోని మీరు ఈ చేంజెస్‌ని చూడలేరు. ఎందుకంటే ఇక్కడ ఇంకా థింగ్స్ అనేవి సెటిల్ అవ్వలేదండి కంప్లీట్‌గా. ఐ మీన్ థర్డ్ పర్సన్‌తో ఉన్న సిట్యుయేషన్స్ అనేవి సెటిల్ అవ్వలేదు. మీ విషయంలో కూడా వాళ్ళేంటంటే ఇంకా ప్రాపర్‌గా అందుకే ఏం డిసైడ్ అవ్వలేకపోతున్నారు. అంటే చుట్టూ ఇన్ని సిట్యుయేషన్స్ ఉన్నప్పుడు ఒక పర్సన్ స్ట్రెయిట్‌గా ఇంకొక పర్సన్‌ని చూస్ చేసుకోవడం అనేది జరగదండి. వాళ్ళేంటంటే ఆ సిట్యుయేషన్స్ నుంచి బయటికి రావాలి, హీల్ అవ్వాలి అండ్ క్లారిటీ తెచ్చుకోవాలి. సో ఇదంతా ఒక ఆర్డర్‌లో జరుగుతుంది కాబట్టి దానికి టైం పడుతుంది. కాకపోతే ఈ ప్రాసెస్‌లోనే మీకు చాలా పేషెన్స్ ఉండాలి. అండ్ ఈ పర్సన్‌ని మీరేంటంటే ఇదే అనుకోని జడ్జ్ చేయకూడదండి. అండ్ వాళ్ళ సిట్యుయేషన్స్ ఏంటంటే ఇలానే చేంజ్ అవుతాయేమో, ఆర్ ఇలానే వీళ్ళు మాట్లాడతారేమో అని కూడా మీరు అనుకోవడానికి లేదు. అందుకే వాళ్ళేంటంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కలా బిహేవ్ చేస్తున్నారు. మిమ్మల్ని కన్‌ఫ్యూజ్ చేస్తున్నారు. బట్ అదంతా ఏంటంటే వాళ్ళు కావాలని చెయ్యట్లేదండి. మిమ్మల్ని వాళ్ళేదో మిస్‌లీడ్ చేస్తున్నారని అనుకోవద్దు. ఆర్ వాళ్ళేంటంటే థింగ్స్‌ని వాళ్ళ కంట్రోల్‌లోకి తెచ్చుకోవాలని చూస్తున్నారని కూడా అనుకోవద్దు. వాళ్ళకసలు ఇక్కడ క్లారిటీ లేకే ఇలాంటివన్నీ చేస్తున్నారు. కానీ వాళ్ళని మీరు ట్రస్ట్ చేస్తే మాత్రం వచ్చే రోజుల్లోని ఖచ్చితంగా వాళ్ళలోని ఉన్న ఆ ఇంకొక పర్సన్‌ని చూస్తారండి. డెఫినిట్‌గా వీళ్ళు చేంజ్ అవుతారు. చేంజ్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మీరేంటంటే పాజిటివ్‌గానే ఈ సిట్యుయేషన్‌ని కన్సిడర్ చేయండి. హోప్‌ఫుల్‌గా ఫీల్ అవ్వండి. డెఫినిట్‌గా వర్కౌట్ అవుతుంది. అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో నేనిక్కడ మీకొకటే చెప్తానండి. ఈ పర్సన్ విషయంలోనే మీరు ఎక్కువ ఇన్‌సెక్యూరిటీస్ పెంచుకున్నారండి. లైక్ ఏంటంటే, ఈ పర్సన్ మీతో ఉంటారో లేదో, రేపనే రోజు ఏమవుతుందో, ఈ థర్డ్ పర్సన్ మిమ్మల్ని, మీ పర్సన్‌ని సెపరేట్ చేస్తారేమో, లేకపోతే మీ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకోరేమో, లైక్ చాలా ఇన్‌సెక్యూరిటీస్ అయితే మీరు
పెట్టుకుంటున్నారు. ఇది ఎప్పుడో జరిగిపోయింది. బట్ ఇంకా ఇంకా రోజు రోజుకి కూడా ఇన్‌సెక్యూరిటీస్ అనేవి పైలప్ అయిపోతున్నాయండి. అంటే థర్డ్ పర్సన్ విషయంలో జెలస్‌గా ఫీల్ అవ్వడం కానీ, దాని ప్రకారం మీరు కొన్ని మాటలు మాట్లాడడం, మీరు కొన్ని పనులు చేయడం ఇలాంటివి కూడా చేస్తున్నట్టున్నారు. సో, ఇలాంటివన్నీ కూడా ఈ పర్సన్‌కి మీరు అంటే ఒక నెగెటివ్ ఇంప్రెషన్‌ని క్రియేట్ చేస్తాయండి. ఒకటి గుర్తుపెట్టుకోండి. వాళ్ళు చేసిన దానికి వాళ్ళు రిగ్రెట్ అవ్వాలి అట్‌లీస్ట్ వాళ్ళు రియలైజ్ అవ్వాలి అని మీరు అనుకుంటే, మీరు ఒక బ్యాడ్ పర్సన్ లాగా ఎక్కడ కూడా ప్రొజెక్ట్ అవ్వకూడదండి. మీరేంటంటే ఎప్పుడూ కరెక్ట్ గానే ఉన్నారు. బట్ ఆ పర్సనే మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయారు అనే వేలోని మీరేంటంటే థింగ్స్‌ని హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఎవరైనా థర్డ్ పర్సన్ సపోర్ట్ కానీ మీరు తీసుకుంటున్నట్టయితే, వాళ్ళ మాటలు ఎంతవరకు వినాలో అంతవరకే వినండి. కంప్లీట్‌గా థర్డ్ పర్సన్స్ మీద మీరు కూడా డిపెండ్ అయిపోద్ది. ఎందుకంటే మీ సిట్యుయేషన్స్ మీరు థర్డ్ పర్సన్స్‌తో డిస్కస్ చేసినప్పుడు కొన్నిసార్లు ఏమవుతుందంటే, వాళ్ళు అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేసి మీకు సజెషన్స్ ఇవ్వరండి. జనరల్‌గా వాళ్ళు మీకు సజెషన్స్ ఇస్తారు. సో, ఇక్కడ ఏమవుతుందంటే ఈ సిట్యుయేషన్‌ని మీరు క్లియర్ కట్‌గా ఫేస్ చేస్తున్నప్పుడు మీకంటే బాగా ఇది ఎవరు అర్థం చేసుకోలేరు. మేబీ వేరే పర్సన్స్ ఏంటంటే అర్థం చేసుకోవచ్చు కానీ, మీ అంత బాగా వాళ్ళకి అర్థం అవ్వదండి. సో, కంప్లీట్‌గా థర్డ్ పర్సన్ సపోర్ట్ తీసుకొని వాళ్ళ మీద డిపెండ్ అయిపోవద్దు. అట్ ద సేమ్ టైమ్ అసలు ఇక్కడ అంటే థర్డ్ పర్సన్ ఏంటి? వాళ్ళ రోల్ ఏంటి? మీకంటే అంత పెద్దదా? అలా కూడా మిమ్మల్ని మీరేంటంటే ఆ థర్డ్ పర్సన్‌తో కంపేర్ చేసుకోవద్దండి. వాళ్ళు వేరు, మీరు వేరు. అట్‌లీస్ట్ ఆ డిఫరెన్స్ అనేది మీ పర్సన్‌కి తెలుసు. మీకు ఇది అర్థం కాకపోయినా వాళ్ళకది అర్థమవుతుంది. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఒక పర్సన్ ఒక సిట్యుయేషన్‌లోకి వెళ్ళిన తర్వాత ఇంకా లాస్ట్ వరకు మరి చూడాలంతే. సో, అదే ఇక్కడ జరుగుతుంది. అలా అని దాని అర్థం ఏంటంటే, ఒకళ్ళు తక్కువ, ఒకళ్ళు ఎక్కువ అని కాదండి. మీ ప్లేస్ మాత్రం మీ పర్సన్ హార్ట్‌లో ఎప్పుడూ స్పెషలే. అదైతే నేను క్లియర్‌గా చెప్పగలను. దానివల్ల ఇక్కడేంటంటే, న్యూ బిగినింగ్స్ నాకు కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా థింగ్స్ బెటర్ అవుతాయండి. అండ్ ఇంకొకటి ఈ రిలేషన్‌షిప్పు ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు ఎమోషనల్ కనెక్షన్ ఏర్పడింది కానీ, ఇప్పుడు మళ్ళీ ఇది న్యూ వేలో బిగిన్ అయినప్పుడు చాలా ప్యాషనేట్‌గా ఉంటుందండి. ఆ ఫైర్ ఎనర్జీ అనేది క్లియర్‌గా ఇక్కడ కనిపిస్తుంది నాకు. సో, దానివల్ల నేను మీకు మళ్ళీ చెప్తున్నాను. ఇది ఏంటంటే రిలేషన్‌షిప్ ముందు కంటే కూడా ఇప్పుడు బావుంటుందండి. ఒకవేళ కానీ న్యూ బిగినింగ్స్ జరిగితే మీ ఇద్దరు ఖచ్చితంగా హ్యాపీగా ఉంటారు. అండ్ ఇది ఎలా ఉంటుందంటే ఒకళ్ళంటే ఒకళ్ళకి ఆ అటాచ్‌మెంట్ అనేది ఏర్పడుతుంది. దానివల్ల ఈ రిలేషన్‌షిప్ ఏంటంటే డే బై డే బెటర్ అవుతుంది. సో, ఖచ్చితంగా వీళ్ళే మీకు ఆర్ వాళ్ళకి మీరే అనే ఆ క్లారిటీ కూడా వస్తుందండి. సో, ఇలా బెటర్ అవుతుంది కాబట్టి కొంచెం పేషెన్స్‌తో వెయిట్ చేయండి. మీ ఇన్‌సెక్యూరిటీస్‌ని మాత్రం మీరు క్లియర్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఈ ఇన్‌సెక్యూరిటీస్ ఉంటే ఏమవుతుందంటే, ఈ పర్సన్ మీ దగ్గరకొచ్చినా సరే మీరు హార్ట్‌ఫుల్‌గా వాళ్ళతో ఉండలేరండి. ఎప్పటికప్పుడే డౌట్ పడే పరిస్థితి ఉంటుంది. సో, అందుకే అలాంటివేం కాకుండా ఈ పర్సన్‌ని ఏదో గతంలో జరిగిపోయింది. ఇవన్నీ కాదు. వాళ్ళు ప్రెజెంట్‌లో ఎలా ఉంటున్నారు, వచ్చే రోజుల్లో ఎలా ఉంటున్నారు. ఇది బేస్ చేసుకొనే మీరేంటంటే వర్కౌట్ చేసుకోవాలి అనేలాగా మీ మైండ్ సెట్‌ని చేంజ్ చేసుకొని, ఈ పర్సన్ కోసం వెయిట్ చేయాల్సుంటుందండి. మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.